ఉన్నటువంటి ఆయన ప్రియులకు కనపరిచినటువంటి ప్రత్యక్షత గురించి మనం చూస్తూ ఉన్నాం. ఆ రీతిగా చూస్తూ ఈ యొక్క యోహాను సువార్తలో 15 సార్లు దాసులు అనేటువంటి మాట వ్రాయబడి ఉన్నదని మనం చూస్తూ వచ్చాం. ఈ దాసులు అనేటటువంటి వారు 3 రకాలుగా ఉన్నారనేది కూడా మనం చూసాం. మొదటిదిగా యేసుక్రీస్తు యొక్క రక్తములో కడగబడినటువంటి వారు ఆయన దాసులు అనేటటువంటిది మనం చూస్తూ వచ్చాం. రెండవదిగా లోక సంబంధమైనటువంటి దాసులు అనేది కూడా మనం చూసాం. దానికి ఒక రిఫరెన్స్ కూడా మనం చదువుకుంటూ వచ్చాం. కావాలంటే మీరు రాసుకోవచ్చు. 6వ అధ్యాయం 17వ వచనము ఇది లోక సంబంధమైన దాసుల గురించి వ్రాయబడింది. 13వ అధ్యాయం 17వ వచనం, 18వ అధ్యాయం 14వ వచనం, 19వ అధ్యాయం 18వ వచనంలో కూడా లోక సంబంధమైనటువంటి దాసుల గురించి వ్రాయబడినట్లుగా మనం చూస్తూ వచ్చాం. తర్వాత మూడవదిగా మనం చూస్తే దేవుని యొక్క దూతలు కూడా వారు తమకై తాము మేము కూడా మీతో సహదాసులము అని పలికినట్లుగా ఉన్నట్టు చూసాం. దేవుని యొక్క దాసులు కూడా దేవుని యొక్క దూతలు కూడా యోహానుతో మేము కూడా నీతో సహదాసులము అని పలికినట్లుగా మనం చూసాం. కాబట్టి 3 రకాలైనటువంటి దాసత్వాన్ని గురించి దాసుల గురించి మనం చూస్తూ వచ్చాం. మొదటిది మనం చూస్తూ వస్తున్నాం ఏమనంటే యేసుక్రీస్తు తన దాసులకు కనపరిచినటువంటి ప్రత్యక్షతలో ఆయన దాసులు ఎవరు, ఆయన దాసుల విషయమై దేవుడు తీసుకుంటా ఉన్నటువంటి ప్రత్యక్షత, దేవుడు తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటి అనేది మనం చూస్తూ వచ్చాం. తర్వాత యేసుక్రీస్తు యొక్క దాసులకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి అనేది గత వారాల్లో చూస్తూ వచ్చాం. గత వారము మనము ఇంతకు ముందున్నటువంటి వారంలో యేసుక్రీస్తు తన దాసుల గురించి ఆయన తీసుకుంటా ఉన్నటువంటి జాగ్రత్తలు అనేటటువంటివి మనం చూస్తూ వచ్చాం. అందులో మనం మొదటిగా మనం చూసాము. అక్కడ మొదటిది ప్రభు యొక్క దాసులు అనేది మనం చూసాం. 1వ అధ్యాయము 1వ వచనములో అక్కడ ప్రత్యక్షత మనం చూసాం. ఆ తర్వాత 22వ అధ్యాయము 6వ వచనంలో కూడా మనం రాయబడినటువంటి ధన్యతలో అదే విషయాన్ని మనం అక్కడ చూస్తూ వచ్చాం. అంటే 1వ అధ్యాయము 3వ వచనంలో ఉన్నటువంటి ధన్యత, తర్వాత 22వ అధ్యాయం 6వ వచనంలో ఉన్నటువంటి ధన్యత దగ్గరగా ఒకటే అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. చూసి అక్కడ మనం చూసాం ఏమంటే వ్రాయబడినటువంటి సంగతులు నమ్మకములను సత్యములు నయ్యున్నవి అనేటటువంటిది మనం చూసాం. ఈ నమ్మకములు సత్యములు అనేటటువంటి దానిలో సత్యము గురించి మనము కొన్ని విషయాలు చూసాం. యోహాను పత్రిక 3వ అధ్యాయంలో మనము చూస్తూ చూసాం. అది మొదటిదిగా మనం చూసాం ఆయన దాసులు ఎలా ఉండాలి అనేటటువంటిది, లేదా ఆయన దాసుల విషయమై దేవుడు కనపరుస్తూ ఉన్నటువంటి ప్రేమ ఎలాంటిది అనేటటువంటిది మనం అక్కడ చూసాం. రెండవదిగా మనం చూస్తూ వచ్చాం నా దాసులకు 2వ అధ్యాయం ఆ మాట మనం చదువుతూ వచ్చాం. ఆయనను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు, జారత్వము చేయుటకును విగ్రహములకు బలిచిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. కాబట్టే మనం ఇక్కడ చూస్తూ ఒక విషయాన్ని గ్రహించాం. ఏంటి అంటే అక్కడ 2వ అధ్యాయము మొదట్లో అంటే 19వ వచనములో నీ క్రియలు, నీ ప్రేమ, నీ విశ్వాసము, నీ పరిచర్య, నీ సహనము, నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. అంటే అన్ని విషయాలు, చాలా విషయాల్లో, క్రియల్లోనూ, విశ్వాసములోను, తర్వాత పరిచర్యలోను, ప్రేమలోను, తర్వాత సహనములో కూడా వీటన్నిటి విషయాల్లో అంటే మొదట ఉన్నదానికన్నా రెట్టింపుగా ఇప్పుడు నీవు ఉన్నావు. అయినప్పటికీ కూడా నీ మీద ఒక తప్పు మోపవలసి ఉన్నది. అదేంటిది అంటే యెజబెల్ అనేటటువంటి స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఈ యెజబెల్ అనేటువంటి స్త్రీ ఆ సంఘంలో ఉండటం ద్వారా అక్కడ జరుగుతూ ఉన్నటువంటి విషయాలు ఏంటి అంటే మనం అక్కడ చూసాం. చూడండి, అక్కడ మనం 20వ వచనంలో మనం చదువుతున్నాం. యెజబెలను స్త్రీని నీవు ఉండనిచ్చున్నావు, జారత్వము చేయుటకును విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం.
అంటే అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఒక్కటి అది నీలో ఉంది. కాబట్టి దాని విషయంలో నీవు మారు మనసు పొందాలి అని ప్రభువారు సెలవిచ్చారు. ఏంటి ఆ ఒక్కటి అంటే, జారత్వము చేసి అది యెజెబెల్ అనేటువంటి స్త్రీని నువ్వు ఉండనిస్తా ఉన్నావు. ఆ యెజెబెల్ అనేటువంటి స్త్రీని ఉండనిచ్చటం ద్వారా అది ఆ సంఘంలో ఏమి బోధిస్తూ ఉంది లేదా ఏమి ప్రేరేపిస్తూ ఉందంటే, ఒకటి జారత్వము చేయటానికి, రెండవది విగ్రహాలకు బలిచ్చినటువంటి వాటిని తినటానికి, అది వారిని మోసపరుస్తూ ఉంది. ఆ యెజెబెల్ అనే స్త్రీని ఉండనిచ్చడం ద్వారా సంఘాన్ని మోసపరుస్తూ ఉంది అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి జారత్వము అంటే వ్యక్తిగత శరీరాన్ని పాడు చేసేటటువంటిది జారత్వం అనేది మనం చూస్తూ ఉన్నాం. విగ్రహాలకు బలిచ్చేది అనేది మనం చూస్తే కనుక మన మనస్సును కల్మషము చేసేది, అంటే దేవుని నుండి దూరపరిచేది. దేవుని వైపు కాకుండా మనం మరి దేని వైపు చూసినా అది విగ్రహమే. కనుక ఒకటి మన వ్యక్తిగత మన శరీరాన్ని పాడు చేసేది, రెండవదిగా మనం అక్కడ చూస్తూ ఉంది మన మనస్సును దేవుని వైపు నుండి తిప్పి మన మనస్సును పాడు చేసేది అనేది మనం చూస్తాం. దాని ఫలితంగా శరీరం అంతా కూడా పాడైపోతూ ఉంది. ఇన్ని మంచి లక్షణాలు ఉన్నప్పటికీ కూడా ఆ ఒక్కటి ఉండటం ద్వారా ఎంతో గొప్ప నష్టం ఉంది, గొప్ప నష్టం. అందుకే ప్రభు అంటా ఉన్నాడు, నీవు మారు మనసు పొందితేనే సరి అంటా ఉన్నాడు. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, అనేక పర్యాయాలు మన జీవితంలో ఈ ఒక్కటే కదా అనుకుంటాం కదా. ఎప్పుడైనా లంచం ఇచ్చే విషయంలో కానీ, ఎప్పుడైనా అబద్ధము చెప్పే విషయంలోనే కానీ, ఎప్పుడైనా మరొకటి ఏదైనా దేవునికి విరుద్ధమైన కార్యం, దేవుడు ఏదైతే కాదు అంటూ వచ్చాడో దానిని చేసే సమయంలో ఈ ఒక్కటే కదా అని అనుకుంటాం. కానీ ఆ ఒక్కటే మన జీవితాలని పాడు చేస్తుంది, మన ఆత్మీయమైనటువంటి స్థితిని పాడు చేస్తుంది. తద్వారా అక్కడేం రాయబడిందంటే, మనం అక్కడ చూస్తూ ఉన్నాం చూడండి, అక్కడేం రాయబడిందంటే 22వ వచనం, ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే కానీ వారిని బహుశ్రమల పాలు చేసేదను. కాబట్టి భయంకరం, బహుశ్రమల పాలు అంటే మానవులంగా మనకొచ్చే శ్రమలు వేరు, దేవుడే అనుమతిస్తే ఆ శ్రమ ఎంత భయంకరమో అనేది మనం చూస్తాం. దానికి ఉదాహరణగా మనకు తెలుసు ఏంటంటే, యోబు భక్తుడిని గనక మనం చూస్తే, సాతానుడు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, నా భక్తుని గురించి యోబుని గురించి నీకు తెలుసు కదా అంటే, తెలుసులే, నువ్వు ఆయన చుట్టూ కంచె వేసావు కదా, నువ్వు ఆయనకి సమస్తం ఇచ్చావు కదా, ఆయన చుట్టూ కంచె వేసావు కదా, నిన్నుగా ఇంకెవరిని పోగొడతాడులే అంటే, సరే అన్నిటినీ తీసేస్తాను, తీసేసి ఆయన ప్రాణాన్ని మాత్రం నువ్వు ముట్టుకోవటానికి లేదు, అన్నీ తీసేస్తాను, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అన్నాడు. అప్పుడు ఏమైంది? ఎంత శ్రమ, ఎంత భయంకర, అంటే దేవుడు అనుమతిస్తే కలిగేటటువంటి శ్రమలకి ఉదాహరణ చెప్తా ఉన్నాను. కనుక ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈనాడు ఇదొక్కటేలే అనుకుంటా ఉన్నావేమో. ఒకవేళ ఆ ఒక్కటే దాన్ని బట్టే దేవుడు నీ జీవితంలో శ్రమకు అనుమతిస్తే ఎంత భయంకరత్వం. తన బిడ్డలు కోల్పోయారు, తనకున్న సమస్తము కోల్పోయాడు, చివరికి తనను ఎవరు గుర్తుపట్టలేనటువంటి స్థితిలో సిల్లపెంకు తీసుకొని తన శరీరాన్ని, తాను కలిగినటువంటి ఆ బాధ నుండి శరీరానికి ఉపశమనం కోసం శరీరాన్ని రుద్దుకుంటూ గీరుకుంటూ ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి స్థితి. కనుక ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈనాడు నా జీవితంలో ఏది నన్ను దేవునికి దూరంగా చేస్తూ ఉందో, ఏ ఒకటి నిన్ను కలవరపరుస్తూ ఉందో, దాని విషయమై నువ్వు పశ్చాత్తాపపడాలనేది దేవుని ఉద్దేశముగా చూస్తూ ఉన్నాం, దేవుని ఆలోచనగా చూస్తూ ఉన్నాం. ఇలాంటి ఒక్కటి అనేటటువంటి విషయాలు బైబిల్ గ్రంథంలో మనకి 7 విషయాలు కనిపిస్తాయి. అంటే మనము సరిదిద్దుకోవటానికి అవసరమైనటువంటి ఒక్కటి అనే విషయాలు 7 విషయాలు ఉన్నాయి. వాటిని నేను మీకు జ్ఞాపకం చేసి ముగించటానికి ప్రయత్నం చేస్తాను. కనుక గమనిద్దాం. మొదటిది ఇదే విషయం, యెజెబెల్ అనేటటువంటిది. అంటే
మనల్ని మోసగించేటటువంటిది. అంటే మన జీవితాన్ని, వ్యక్తిగత శరీరాన్ని పాడు చేసేది, మన మనస్సును పాడు చేసేది ఏదైతే నీ జీవితంలో ఉందో దాని నుంచి నీవు విముక్తి పొందితేనే, అంటే అనగా మారు మనసు అనుభవంలోనికి వస్తేనే, అంటే ఇదేంటన్నా నేను దేవుని బిడ్డను కదా, యేసుక్రీస్తుని ఎరిగినటువంటి వాడిని కదా అని అనుకుంటావేమో. ఇక్కడ వ్రాయబడింది కూడా సంఘానికి వ్రాశాడు. సంఘానికి వ్రాయబడినటువంటి మాటది. సంఘములతో ఆత్మ చెప్పుచున్నటువంటి మాటలు చెవిగలవాడు గ్రహించునుగాక. కాబట్టి సంఘముతో చెప్తా ఉన్నాడు. సంఘం అంటే క్రీస్తు రక్తంలో కొనబడినటువంటి సంఘం అది. అయినప్పటికీ ఆ సంఘములో ఏముందంట? యెజబెల్ ఉందంట. యెజబెల్ ఉంది కనుక వ్యక్తిగత నీ జీవితంలో కావచ్చు, నీ కుటుంబ జీవితంలో కావచ్చు, నీ సంఘ జీవితంలో కావచ్చు, యెజబెల్కి నువ్వు స్థానం ఇస్తూ ఉంటే ఆ సంఘం పతనమవుతుంది, ఆ సంఘం మోసగించబడుతుంది, ఆ జీవితం పతనమవుతుంది, ఆ జీవితం మోసగించబడుతుంది, ఆ కుటుంబం. జాగ్రత్త సుమా, జాగ్రత్త. కనుకనే మనం తిరిగి ప్రభు దగ్గర పశ్చాత్తాపం పొందాలని, ఆ రీతిగా పశ్చాత్తాపం పొంది ప్రభు యొక్క బలలో పాలు పంపులు పొందాలనేది దేవుని ఆశ. ఇది మొదటి విషయంగా మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా మనం గనక చూస్తే ఈ ప్రకటన గ్రంథంలోనే 2వ అధ్యాయము 4వ వచనం గనక మనం చదివితే అక్కడ మనం చూస్తూ ఉన్నాం, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నీ మీద తప్పు ఒకటి మోపవలసి వచ్చినది. ఎన్నండి? ఒక్కటే. ఏం మోపుతా ఉన్నాడు దేవుడు? అయినను మొదట నీకుండినటువంటి ప్రేమను వదిలితివని తప్పు ఒకటి మోపవలసి వచ్చింది. అంటే మొదట ఉన్నటువంటి ఆ ప్రేమ ఈనాడు వ్యక్తుల మధ్య, కుటుంబాల మధ్య, సంఘాల మధ్య లేదు. ఈనాడు సంఘాల్లో ద్వేషం, కక్షలు, పగలు పెరిగిపోతూ ఉన్నాయి. సంఘాలు పతనమైపోతూ ఉన్నాయి. సంఘాలు గొప్ప నష్టంలో ఉంటా ఉన్నాయి. దేవుని యొక్క రాకడ సమీపించే కొలది మనం చూస్తాం పేతురు పత్రికలో, ఎవరిని మృంగుదునాని గర్జించు సింహము వలె ఆ యొక్క సాతానుడు తిరుగుతూ ఉంటే నీవు నేను నిద్రపోతా ఉన్నాం, నీవు నేను ఏముందులే అనుకుంటా ఉన్నాం, నీవు నేను మౌనంగా ఉంటా ఉన్నాం. ఆ కారణం చేత నీలో నాలో ప్రేమ నశించి కక్ష, ద్వేషం, అసూయ లేని వాటిని బోధించేటటువంటి స్థితికి నాడు నీవు నేను చేరుకుంటా ఉన్నాం. తద్వారా ఈనాడు మనం ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అని అనుకుంటా ఉన్నామే కానీ, ఎదురుపడితే ప్రైజ్ ద లార్డ్ అని అంటా ఉన్నామే కానీ లోపల ద్వేషముతో నింపబడి ఉన్నాం. తత్ఫలితముగా ఆ చెప్పబడేటటువంటి ప్రైజ్ ద లార్డ్ దేవుణ్ణి సంతోషపరచదు కదా, దేవునిని దుఃఖపరుస్తుంది. హృదయంలో కల్మషం లేకుండా ప్రైజ్ ద లార్డ్ అని చెప్పుకుంటేనే మనము దేవునికి నిజమైన స్తుతి చెల్లించినట్లు. కానీ మన హృదయాల్లో కల్మషము, క్రోధము, కక్షలు, మత్తతులు, విభేదాలు ఇవన్నీ ఉంచుకొని ప్రైజ్ ద లార్డ్ అంటే దేవుడు సంతోషించడు అనేది గమనించండి. ప్రైజ్ ద లార్డ్ అంటే అర్థం ఏంటండి? ప్రైజ్ ద లార్డ్ అంటే అర్థం ఏంటండి? మనం కలిసినప్పుడు ప్రైజ్ ద లార్డ్ అంటున్నాం, అర్థం ఏంటి గ్రహించారా? ప్రైజ్ ద లార్డ్ అంటే దేవునికి స్తుతి కలుగును గాక, దేవునికి వందనాలు, దేవునికి స్తోత్రం. అయితే మీ ఇద్దరు ప్రైజ్ ద లార్డ్ చెప్పుకోవటం ద్వారా దేవునికి స్తుతి కలుగుతుందా, లేక దేవుడు దుఃఖపడుతూ ఉన్నాడా? ఆ ప్రేమ నీలో ఉందా, లేక కపటత్వం నీలో ఉందా? కనుక ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, జ్ఞాపకం చేసుకుందాం ఈనాడు మన జీవితాలు ఎలా ఉన్నాయి. అందుకే మనం చూద్దాం కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 13వ అధ్యాయములో మనం అక్కడ చూస్తూ ఉన్నాం. చూడండి, ప్రేమ గురించినటువంటి విషయాలు ఎన్నో చెప్తా ఉన్నాడు. అక్కడ 13వ అధ్యాయం అంతా కూడా ప్రేమ అధ్యాయము. అక్కడ చివరి వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. 13వ అధ్యాయం 13వ వచనం ఏంటంటే, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ఏంటంట? ప్రేమ. అంటే ప్రేమను నీవు వదిలేస్తా ఉన్నావంటే దేనిని వదిలేసినట్టు? శ్రేష్టమైన వాటిని వదిలేసినట్టు. శ్రేష్టమైనవి నీ జీవితంలో శ్రేష్టమైనవి వదిలేసి పనికి మాలినవి, పనికి రానివి నీవు
మరి నీ జీవితంలోనికి తీసుకుంటా ఉన్నట్లు. కనుక ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, శ్రేష్టమైన సంగతులు బైబిల్లో చూస్తే 12 ఉన్నాయి. 12 శ్రేష్టమైన సంగతులు ఉన్నాయి. వాటిలో ప్రేమ అనేటటువంటిది కూడా ఒకటి శ్రేష్టమైనది. వీటిలో దేనిలో? విశ్వాసములో నిరీక్షణ కన్నా కూడా ప్రేమ శ్రేష్టమైనదంట. ఆ శ్రేష్టమైన ప్రేమ అంత శ్రేష్టమైనది కనుకనే ఆ పరలోకపు తండ్రి, ఆ యొక్క అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైనటువంటి ఆ తండ్రి, ఆ యొక్క పరిశుద్ధుడైనటువంటి ఆ తండ్రి, ఆ యొక్క భయంకరుడైనటువంటి ఆ తండ్రి తన ప్రియ కుమారుణ్ణి లోకానికి పంపించాడు. నీ కొరకై, నా కొరకై కల్వరి శిలువలో తాను బలవటం ఉద్దేశం ప్రేమే. యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి రావటం ఉద్దేశం ప్రేమే. ఆయన అన్ని భయంకరమైన ఆ వేదన, బాధ అనుభవించటం ప్రేమే. మిట్ట మధ్యాహ్నం వేళ కల్వరి శిలువలో ఆ యొక్క చేల్చబడినటువంటి ఆ దేహముతో వేలాడటం ప్రేమే. కనుక ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈనాడు ప్రేమ ఉందా? ఈనాడు మన జీవితాల్లో, కుటుంబాల్లో ప్రేమ లేదు, సంఘాల్లో ప్రేమ లేక ఈనాడు ఎన్ని రకాలైనటువంటి పరిస్థితులు, కుటుంబాల్లో విభజనలు, సంఘాల్లో విభజనలు కదండి. కనుకనే జ్ఞాపకం చేసుకుందాం. కనుక ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రేమ ప్రేమ. అందుకే అంటాడు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం, దయచేసి చదవండి. ప్రేమ కలిగి ఉండుటకు, అక్కడ ప్రయాసపడుడి అని దగ్గర పుట్నోట్లో ఒకటేసి కింద వెంటాడుడి. దేనికోసం వెంటాడాలంటండి? ప్రేమ కలిగి ఉండేదాని కొరకై నీవు నేను వెంటాడాలి అని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, రెండవదిగా మన జీవితాల్లో ఒకటి నీ మీద తప్పు ఒకటి ఏంటిది అంటే నీ జీవితంలో ప్రేమ రాహిత్యము దేవుడు చూస్తూ ఉన్నాడు. నీ జీవితంలో ప్రేమ రాహిత్యాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. మనం ఆదికాండం 1 నుంచి ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం చివరి వచనం వరకు చూస్తే ఈ గ్రంథంలో మనకు కనపడేది ఏంటంటే దేవుని ప్రేమ తప్ప మరొకటి మనకి కనబడదు. అదే మన జీవితాన్ని మనం ప్రారంభము నుండి మనము ఇంతవరకు చూసుకుంటే ఆ ప్రేమ మన జీవితంలో కనిపిస్తూ ఉందా? సంఘాన్ని మనం చూసుకుంటే ఆ ప్రేమ మన జీవితంలో కనిపిస్తూ ఉందా? కనుక ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఒకవేళ ప్రేమ లేనటువంటి జీవితం, ఒకవేళ నీ జీవితంలో ద్వేషం, అసూయ, కక్ష, పగకు తావుంటే ప్రభువా నన్ను క్షమించయ్యా, ఇంతవరకు నేను అలా జీవిస్తూ వచ్చాను, ప్రేమ లేని వాడినిగా జీవిస్తూ వచ్చాను, ఇతరుల మీద ద్వేషంతో లేని వాటిని చెప్తూ వచ్చాను, లేని వాటిని కల్పించి నేను ప్రచారము చేస్తూ వచ్చాను. ప్రభువా దయతో నన్ను క్షమించు, నన్ను మన్నించు అంటూ మనం ప్రభు దగ్గర క్షమాపణ కోరి ఆ రీతిగా ప్రభు బలను సమీపించాలనేది దేవుని ఉద్దేశంగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రేమను గురించి చూడాలంటే ఎంతో ఉంది. అందుకే మనకు రాయబడి ఉంటుంది యోహాను సువార్తలో, దేవుడు లోకమును దాన్ని కొలవటానికి వీల్లేదు కదండి. ఎంతో ప్రేమించినటువంటి ఆ దేవుని ఎదుట నీవు నేను ప్రేమ కలిగిన వారంగా. అందుకే యోహాను సువార్తలో కూడా ఆయనకు ఒక చక్కని పేరు ఉంది. యోహాను పత్రికలో, మొదటి పత్రికలో ఆయనకు ఒక చక్కని పేరుంది. ఏమంటే ప్రేమ స్వరూపి. ఆయన రూపమే ప్రేమంట. ఆ ప్రేమ కలిగినటువంటి ఆ రూపముతో లోకాన్ని ఎంతో ప్రేమించాడంట. ఆ లోకములో నిన్ను నన్ను ఉద్భవింప చేయటానికి, లేదా నిన్ను నన్ను నిర్మించటానికి, రూపించటానికి ఆ ప్రేమే కారణం. కనుక ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఒకవేళ ఎంతవరకు ప్రేమ లేని వారముగా, ప్రేమ రాహిత్యము కలిగిన వారముగా మనం ఉంటే కనుక ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలోనైనా, ఈ యొక్క సంవత్సరం యొక్క చివరి దినాల్లోనికి వచ్చినటువంటి నా జీవితాల్లో ప్రభువా ఇంతవరకు 11 నెలలు నా జీవితంలో ప్రేమ లేకుండా గడిపానయ్యా, నా సహోదరుని నేను ప్రేమించలేకపోయాను,
నా కుటుంబాన్ని నేను ప్రేమించలేకపోయాను, నా సంఘాన్ని నేను ప్రేమించలేకపోయానయ్యా, దయతో నన్ను క్షమించయ్యా. అనేకమైన పరిస్థితులకు నేను కారణమయ్యాను, దయతో నన్ను క్షమించయ్యా అంటూ క్షమాపణ కోరి ఆ రీతిగా ప్రభు బలను సమీపించాలనేది దేవుని ఆశగా మనం చూస్తా ఉన్నాం. ఎందుకు అంటే తన దాసుల విషయమై దేవుడు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క కన్సర్న్, ఆ యొక్క కేర్ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మొదటిది ఏంటంటే యెజెబెల్ ఒకటి ఉంది నీలో, ఏంటంటే యెజెబెల్ ఉంది, యెజెబెల్ని దూరపరుచు. లేకపోతే యెజెబెల్ని నువ్వు తీసివేసుకోకపోతే నిన్ను మోసములో ఉంచుతుంది, నిన్ను మోసగిస్తుంది. ఏమనంటే విగ్రహాలకు బలిచ్చిన వాటిని తినమని ప్రేరేపిస్తుంది. ఇంకోటిగా నీ జీవితాన్నే పాడు చేస్తుంది జారత్వంతో. కనుక మనం క్షమాపణ కోరదాం. రెండవదిగా ప్రేమ, అది శ్రేష్టమైనది అనేది మనం చూస్తూ ఉన్నాం. శ్రేష్టమైన దాన్ని మనం కలిగి ఆ రీతిగా ప్రభువుకి ఇష్టమైనటువంటి వారంగా మనం ఉండేదాని కొరకై ప్రయత్నం చేద్దాం. మూడవదిగా గనక మనం చూస్తే రండి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉంది. 3వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచును, అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచున్నాను. కాబట్టి ఇక్కడ పౌలు అపోస్తలుడు తాను అంటా ఉన్నది ఏంటిదంటే ఒకటి చేయుచున్నాను అంటే మనము చేయనిది ఆయన చేసేది అది కదండి. మన జీవితంలో మనము చేయనిది ఆయన చేసింది, పౌలు గారు చేసింది. మనము చేయనిది ఏంటంటే ఆ ఒక్కటే. ఆ ఒక్కటి ఏంటండి? వెనక ఉన్న వాటిని. అది చాలా కష్టం, నువ్వెన్నన్నా చెప్పన్నా అది మాత్రం మర్చిపోలేను. ఎందుకంటే సందర్భం సమయం వచ్చినప్పుడు మాత్రం కొన్నన్నా తీసుకుంటానన్న బయటికి కదా. సమయం వచ్చినప్పుడు ఆ వెనకున్నవి మాత్రం మనమే మోస్తూ ఉంటాం. అయ్యా, నీ వీపు మీద ఉన్న బరువంతా తీసేయి, నేను సముద్రపు అగాధంలో పడేస్తాను, లేదా నా వీపు వెనకాల పడేసుకుంటాను అని ప్రభు అంటూ ఉంటే మాత్రం లేదు లేదు లేదు, అది మాత్రం నా దగ్గర లేదు. ఎందుకంటే అప్పుడప్పుడు నేను వాటిలో నుంచి కొన్ని తీయాలా, బయటికి వదలాలా కదా. నీవు అప్పుడు ఆ రీతిగా నీవు నన్ను అనలా, నువ్వు అప్పుడు నన్ను గూర్చి ఇట్లా చెప్పలా ఆయనకి, నువ్వు అప్పుడు అది చేయలా, నేను అప్పుడు అడిగితే నువ్వు అది ఇచ్చావా కదా అండి. వెనకున్నవి మనకెప్పుడు కూడా ఒక పార్టు, మన బ్రెయిన్లో ఒక పార్టు దాని కొరకు ప్రత్యేకపరుస్తాం. వెనకున్నవి దాచుకోవటానికి కదండి. జరిగిన సంఘటనలు, జరిగిన విషయాలన్నిటిని దాచిపెట్టి భద్రపరుస్తాం. ప్రభువారు అంటా ఉన్నాడు, తీసివేయ్యా, అవి నీలో నుంచి తీసివేయి, శుభ్రం చేసుకో, శుభ్రం చేసుకొని తేలికైన మనసుతో ముందుకు వెళ్ళంటే లేదు లేదు లేదు, అవి ఉండాలి ప్రభా, క్షమించు ప్రభా కదా అంటూ ఉంటాం. కానీ పౌలు గారు అంటా ఉన్నాడు ఏంటంటే వెనకున్న వాటిని మరచి, అంటే అక్కడ పుట్నోట్లో సంఖ్య వేసి కింద ఒకటి వ్రాస్తూ ఉన్నాడు. ఏంటనేది? లక్ష్య పెట్టక, లక్ష్య పెట్టక, వెనకున్న వాటిని లక్ష్య పెట్టక ముందున్న వాటి కొరకై పరిగెత్తుదాం. కాబట్టే ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఒకవేళ వెనక బరువు ఉంటే నువ్వు సరైన రీతిలో పరిగెత్తలేవు. ఎందుకంటే ఆ బరువు నిన్ను వెనక్కి లాగుతూ ఉంటుంది, నీవు ముందుకు వెళ్ళలేవు కదా. మనం గమనిస్తాం, ఒక్కోసారి మనం రోడ్ల మీద చూస్తూ ఉంటాం, ఎద్దులకి కాళ్ళకి అదేంటి మనం ఒక బాదు కడతా ఉంటారు. ఎందుకంటే అది ఇష్టం వచ్చినట్టు పరిగెడతాము, దాన్ని ఆపటం కొరకై ఏం చేస్తాము, దాన్ని కట్టుతారు, తద్వారా అది ముందుకు వెళ్లకుండా ఆపుతూ ఉంటుంది. అలాగే మన జీవితాల్లో కూడా వెనకున్నటువంటి వాటిని మన కాళ్ళకో మన వీపుకో తగిలించుకొని ఉంటాం. సమయం సందర్భం కోసం ఎదురు చూస్తూ ఉంటాం, సమయం వచ్చినప్పుడు చూద్దాంలే అన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ ప్రభువారు మనకి సెలవిస్తూ ఉన్నది ఏంటంటే మూడవదిగా వెనక ఉన్న వాటిని మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడాలి. కనుక ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, వెనకున్నటువంటి జీవితాన్ని మర్చిపోయావా? నీ పాప జీవితమే కావచ్చు, నీ ద్వేష జీవితమే కావచ్చు, నీ కక్షతో కూడిన జీవితమే కావచ్చు, నీ అవిధేయతతో కూడిన జీవితమే కావచ్చు,
ఆ జీవితం అంతా కూడా నీవు మరిచిపోయావా? లేక వాటిని ఇంకా మోస్తూనే ముందుకు సరైనటువంటి రీతిగా పరిగెత్తలేక అలసిపోతా ఉన్నావా? ఆగిపోతా ఉన్నావా? జ్ఞాపకం చేసుకో, సరిదిద్దుకో, వదిలివేయటానికి ప్రయత్నం చేయి, వెనకున్న వాటిని మరిచిపోవటానికి ప్రయత్నం చేయి. ఆ రీతిగా మనము తేలిక కలిగినటువంటి జీవితం ద్వారా ప్రభువుకి మహిమ తెచ్చేటటువంటి జీవితాన్ని కలిగి ఆ రీతిగా పౌలు గారి వలె ముందుకు మనము పరిగెత్తుదాం. అందుకే పౌలు గారు అంటా ఉన్నాడు చివరిగా తాను చెప్పగలిగినటువంటి ఒక మాట ఏంటంటే, నా పరుగు కడముట్టించి తిని నా విశ్వాసాన్ని కాపాడుకుంటుని కదా. ఆ మాట నీవు నేను చెప్పగలమా? పరుగు కడముట్టించగలిగినటువంటి స్థితిలో ఉన్నామా? లేక ఆగిపోయే జీవితం లేదా నెమ్మదించినటువంటి జీవితాన్ని కలిగిన వారంగా మనం ఉన్నామా? కనుక ప్రియ సహోదరుడ, ప్రియ సహోదరి, ఇక్కడ వ్రాయబడినటువంటి మాట బట్టి మనము మూడవదిగా ఒకటి చెప్తా ఉన్నాను, వెనకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకై మనం వేగిరపడినటువంటి జీవితం కలిగి ఆ రీతిగా ప్రభు కొరకై ప్రయాసపడదాం కదా. ఈ దినాల్లో చూస్తూ ఉన్నాం ఏంటిదంటే ఉదయకాలనే సువార్తకి మనం వెళ్దామంటే మరి కొద్దిమంది వస్తూ ఉన్నారు, చాలా సంతోషం. ఒక 20-30 మంది వస్తూ ఉన్నారు, చాలా సంతోషం. అయితే సువార్తకి రావాలి, మనం అందరం కూడా వస్తే ఇంకా సంతోషం. కాబట్టి సువార్తకు వస్తూ ఉన్నాం. అదే సాయంకాలం మనం ఉదయం చేసినటువంటి సువార్త కొరకు ప్రార్థన చేద్దాము, రేపు ఉదయం చేయబోయేటటువంటి సువార్త కొరకు ప్రార్థన చేద్దామంటే ఎంతమంది అండి? వేళ్ళ మీద లెక్క పెట్టేటంత మంది, 15-20 మంది ఏమైపోతూ ఉన్నారండి? ప్రార్థన అంటే మనము సరైనటువంటి రీతిలో స్పందించలేకుండా ఉన్నాం. ప్రార్థన కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ప్రయత్నం చేయండి. సాయంకాలం జరిగేటటువంటి ప్రార్థనకు కూడా రాగలగటానికి ఏ ఆటంకం ఉందో, ఏ అభ్యంతరం ఉందో, ఏది నిన్ను నిదానింపచేస్తూ ఉందో, ఏది నిన్ను రాకుండా అడ్డగిస్తూ ఉందో వాటిని మనము తొలగించుకొని ముందుకు వచ్చేదాని కొరకై మనం ప్రయత్నం చేద్దాం. ఆ రీతిగా మూడవదిగా మనం చూస్తూ ఉన్నాం, వెనకున్నవి మరిచిపెట్టేటటువంటి స్థితి. నాలుగవదిగా రండి చూద్దాం, లూకాసు వార్త 18వ అధ్యాయం, లూకాసు వార్త 18వ అధ్యాయము 22వ వచనం. లూకాసు వార్త 18వ అధ్యాయము 22వ వచనం. 18వ అధ్యాయం 22వ వచనం మనందరికీ తెలిసినటువంటి విషయమే. యేసు విని, నీకింకా ఒకటి కొదువగా ఉన్నది, నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము, అప్పుడు అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పాను. ఇక్కడికంటే కూడా మార్కు సువార్తలో మనకి చాలా చక్కగా ఉంటుంది. చూడండి ఒకసారి మార్కు సువార్తలో ఇదే విషయం, బహుశా 10వ అధ్యాయం అండి, చూడండి ఒక్కసారి. మార్కు సువార్త 10వ అధ్యాయం అండి, 10వ అధ్యాయంలో 21వ వచనంలో, యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, పరలోకమందు నీకు ధనము కలుగును. దానికి ముందుగా ఒక మాట అడుగుతా ఉన్నాడు ప్రభువారు అతనిని. ఏమనంటే అతని గురించి అంటా ఉన్నాడు. ఇక్కడ ఏమంటా ఉన్నాడంటే చూడండి 18వ వచనంలో, యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే కానీ మరి ఎవడును సత్పురుషుడు కాడు అంటే తర్వాత ఇక్కడ చెప్తా ఉన్నాడు, ఆ యొక్క ధర్మశాస్త్రం గురించి చెప్తా ఉన్నాడు. నీ నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపమని ఆజ్ఞలు నీకు తెలియని కదా అని అతనితో చెప్పిన. అందుకు అతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే యుంటినని చెప్పాను కదా. బాల్యము నుండి ఇవన్నీ అనుసరిస్తూ ఉన్నాడంట. ఏంటయ్యి? నరహత్య, వ్యభిచారము, దొంగిలొద్దు, అబద్ధ సాక్ష్యం పలకకుండా, మోసపుచ్చకుండా, తల్లిదండ్రులను గౌరవిస్తాం, ఇలాంటివన్నీ కూడా నేను బాల్యం పుట్టిన దగ్గర నుంచి చేస్తున్నాను ప్రభువా, ఇంకా నాకేంటి అంటే
ప్రభువారు అన్నాడు, నీ కొదువు ఒకటి ఉంది, ఇవన్నీ చేస్తూ ఉన్నావు కానీ ఆచారయుక్తమైనటువంటి భక్తిని నువ్వు చేస్తూ ఉన్నావు, కానీ నీ హృదయపూర్వకంగా నీవు నన్ను వెంబడించటం లేదు. ఆచారయుక్తమైన భక్తి, చాలామంది అదే రీతిగా మన జీవితాల్లో ఉంటాం. ఆచారయుక్తమైనటువంటి భక్తి. క్రిస్మస్ వచ్చిందంటే నవంబర్ 25వ తారీఖున ఇంటి ముందు స్టారు కట్టాలా, ఎందుకంటే క్రిస్మస్ వచ్చింది కాబట్టి గుర్తు. 25వ తారీఖు మేము కూడా క్రైస్తవులమే అని చెప్పుకోవటానికి ఇంటి ముందు స్టారు కట్టాలా కదండి. అలాగే క్రిస్మస్ వచ్చిందంటే కొత్త బట్టలు కొనుక్కోవాలా. ఇలా మనం రకరకాలైన చాలా ఆచారాలు ఉన్నాయి, మనకి ఆచార వ్యవహారాలు చాలా ఉన్నాయి. ఈ ఆచారాలన్నీ ఎక్కడవే అంటే, ఈ ఆచారాలు ఎక్కడేయండి చూడండి. ఈ ఆచారాలు బహుశా మత్తయి సువార్తలో అనుకుంటా, మత్తయి సువార్త 19వ అధ్యాయము, మత్తయి సువార్త 19వ అధ్యాయము, క్షమించండి 15వ అధ్యాయము 2వ వచనం చదువుతా ఉన్నాను చూడండి. నీ శిష్యులు చేతులు కడుగుకొనకుండా భోజనము చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారు. ఆచారాలు ఎవరయ్యండి? ఎవరి ఆచారాలు? దేవునియా? దేవుడు పెట్టాడా? మరెవరయ్యి? పెద్దల యొక్క పెద్దలు జేబులు నింపుకోవటానికి పెట్టిన ఆచారాలు ఇవన్నీ. పెద్దలు జేబులు నింపుకోవటానికి పెట్టిన ఆచారాలు కదండి. పెళ్ళి అనగానే పెద్దలను పిలవాలా, తమలపాకులు పంచాలా, తలంబరాలు వేయాలా, అంటే ఇవన్నీ వేయాలంటే వీటి ద్వారా పెద్దలకి ఎన్నో మేళ్ళు ఉన్నాయి, ఎంతో లాభం ఉంది. కనుక పెద్దలు కొన్ని ఆచారాలు పెట్టారు. ఆ ఆచారయుక్తమైనటువంటి భక్తిని మనం అవలంబిస్తూ ఉన్నాము, కానీ దేవునికి ఇష్టమైనటువంటి భక్తిని, దేవునిని హృదయపూర్వకంగా వెంబడించేటటువంటి భక్తిని, మనకి ఏదైతే అడ్డుగా ఉందో దాన్ని తొలగించుకొని వెంబడించేటటువంటి భక్తిని. అందుకే అన్నాడు ప్రభువారు, ఇవన్నీ బాగానే ఉన్నాయి, నీకొకటి కొదువు ఉంది. ఎందుకంటే ఏంటి ఆ కొదువు అంటే, ఇవన్నీ చేస్తున్నావు కానీ నీ మనస్సు మాత్రం ఎక్కడుంది? నీ ధనం మీద ఉంది. నీ మనస్సు నీ ధనం మీద ఉంది. అది వదిలించుకొని నువ్వు వచ్చి నన్ను వెంబడించు. అందుకే కింద వ్రాయబడి ఉంది కనుక, ఏమని వ్రాయబడి ఉందంటే, అతడు మిగుల ఆస్తి గలవాడు గనక వ్యసనపడుచు వెళ్ళాడు. ఎలా వెళ్ళాడంట? వ్యసనపడుచు, ఎంతో ఆసక్తితో పరిగెత్తుకుంటూ వచ్చాడు. పరిగెత్తుకుంటూ వచ్చి సద్బోధకుడా అన్నాడు. సద్బోధకుడా, మోకాళ్ళున్నాడు. సద్బోధకుడా, నిత్య జీవానికి నేను ఎలా వారసుని కావాలంటే, నిత్య జీవానికి వారసుని అవడానికి నేనేం చేయాలంటే, ఇదిగో ఈ ఆజ్ఞలన్నీ అనుసరిస్తా ఉన్నావంటే, చిన్నప్పటి నుంచి అనుసరిస్తా ఉన్నాను ప్రభా అంటే అనుకున్నాడు. బహుశా బలా మంచి నమ్మకమైన దాసుడు అంటాడు అనుకున్నాడు. గుడ్, వెరీ గుడ్ అంటాడు అనుకున్నాడు. కానీ ఏమన్నాడంటే, నీ కొదువు ఒకటి ఉందయ్యా, ఒక్కటే. ఎన్నున్నాయి? ఒక్కటే కొదువు ఉంది. నీ చూపు నా వైపు లేదు, నీ చూపు వేరే వైపు ఉంది. నీ ఆస్తి వైపు ఉంది, నీ ఆచారాలు వీటి వైపు నీ చూపు ఉంది, కానీ దేవుని వైపు లేదు. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఈనాడు చాలామంది ఈ యొక్క ఆచార వ్యవహారాల్లో నిమగ్నమైపోయి దేవుని కన్నా వాటిని, పెద్దల యొక్క ఆచారాల్ని అనుసరించేవారుగా ఉంటా ఉన్నారు. తత్ఫలితంగా దేవునికి దూరమైనటువంటి జీవితం, దేవునికి దూరమైనటువంటి జీవితాన్ని కలిగిన వారుగా మనం ఉంటా ఉన్నాం. కనుక ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఒక్క కొదువే, ఒక్కటే. కానీ దాని ఫలితంగా అతడు వ్యసనపడుతూ వెళ్ళటం ద్వారా అతడు వచ్చిన ఉద్దేశం ఏంటి? నిత్య జీవానికి వెళ్ళాలని వచ్చాడు. అయితే అతడు వ్యసనపడుతూ నిత్య జీవాన్ని దూరపరచుకున్నాడు. ప్రభువు చెప్పిన మాటను నిర్లక్ష్యపెట్టి, ప్రభువుని నిర్లక్ష్యపెట్టి తన ధనాన్ని ఎక్కువగా ప్రేమించి, ఆచారయుక్తమైన భక్తిని ఎక్కువగా ప్రేమించి తాను నిత్య జీవానికి దూరమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ జీవితంలో ఉన్న కొదువేదో నీవు గుర్తిస్తూ ఉన్నావా? అంటే దేవుని నుంచి ఏది ఎక్కువగా నీవు ప్రేమించావో అదే నీ జీవితంలో కొదువ. ధనాన్ని ప్రేమిస్తూ ఉన్నావా? లేక ఇంకొక దాన్ని ప్రేమిస్తూ ఉన్నావా? ఇంకొక దాన్ని ప్రేమిస్తూ ఉన్నావా?
దేనిని నువ్వు ప్రేమిస్తూ ఉన్నావో, స్త్రీని ప్రేమిస్తూ ఉన్నావా, పురుషుణ్ణి ప్రేమిస్తూ ఉన్నావా, దేనిని ప్రేమిస్తూ ఉన్నావో నాకైతే తెలియదు. కానీ నీ కొదువను నువ్వు గ్రహించి సరిదిద్దుకుంటే నిత్య జీవానికి వారసురాలుగా ఉంటావు. కనుక ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఆ యొక్క యవనస్తుని వలె మనము వ్యసనపడుతూ దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడదనేది దేవుని ఆశగా మనం చూస్తూ ఉన్నాం. కొన్ని పర్యాయాలు మన ముందు డబ్బు కనపడుతుంది, అధికారం కనపడుతుంది, హోదా కనపడుతుంది, లేదా కులము కనపడుతుంది, లేదా ఆచారాలు కనపడుతాయి, ఎన్నో కనపడతా ఉంటాయి. వాటన్నిటిలో నుండి నేను బయటికి రావాలనే దైవజనుడు భగత్ సింగ్ గారు మనకి వివాహ విషయంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి పద్ధతులు అవలంబింపచేశాడు. కొన్ని అంటే లోక సంబంధమైన వాటన్నిటినీ ఎడబాటు చేశాడు. ఏంటి? తాళిబొట్టు కట్టటాలు, తలంబ్రాలు వేయటాలు, పసుపు రాయటాలు, దండలేసుకోటాలు, ఇవన్నీ దూరపరచి దైవజనుడు చేతులు కలిపి దేవుని సమక్షంలో వారిని భార్యాభర్తలుగా చేయటం అనేది. కానీ ఈనాడు మనమేం చేస్తూ ఉన్నామంటే రహస్యంగా చేస్తూ ఉన్నాం. పెళ్ళైన తర్వాత దండలు వేసుకుంటా ఉన్నాం, ఇక్కడ పెళ్ళి అయిపోయిన తర్వాత మరలా తాళిబొట్లు కట్టించుకుంటా ఉన్నాం. దేవుని సేవకునికి తెలియకుండానే తలంబ్రాలు వేసుకుని రకరకాలు ఈనాడు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అంటే ఒక్క పెళ్ళి విషయమనే కాదు, జరిగే విషయాల్లో ఎన్నో జరుగుతూ ఉన్నాయి. కనుక ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుని కన్నా దేనిని నువ్వు ఎక్కువగా ప్రేమించినా, దేవునిని నువ్వు హృదయపూర్వకంగా వెంబడించకుండా ఉంటే అదే నీ జీవితంలో కలిగిన గొప్ప లోపముగా నీవు గ్రహించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి నీకు ఒకటి కొదువ ఉన్నది, నీకు కలిగినవన్నీ అమ్మి విడిచిపెట్టి నీవు వచ్చి నన్ను వెంబడించు. అయితే వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. ఈనాడు ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఈనాడు ఈ దినం నువ్వు ఏ రీతిగా, ఏ మనస్సుతో దేవుని మందిరం నుండి బయటికి వెళ్ళాలనుకుంటా ఉన్నావు? వ్యసన పడుతూనా, సంతోషపడుతూనా? కలిగిన కొదువను తీర్చుకొని, ప్రభువా ఇదిగో నేను తీర్మానం చేసుకుంటా ఉన్నానని తీర్మానం చేసుకొని సంతోష హృదయంతో నువ్వు మందిరం నుండి బయటికి వెళ్ళాలనుకుంటా ఉన్నావా? లేదా అతని వలె వ్యసన పడుతూ వెళ్ళాలని అనుకుంటా ఉన్నావా? నిర్ణయం నీదే. రండి తర్వాత మనం గనక చూస్తే యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 21వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 21వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 21వ వచనం. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటినీ విడిచి నా కట్టడలన్నిటినీ అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించిన ఎడల అతడు మరణమునందడు, ఆవశ్యముగా అతడు బ్రతుకును. అతడు చేసిన అపరాధములలో ఒక్కటియు జ్ఞాపకములోనికి రాదు. అతడు నీతిని బట్టి బ్రతుకును. దుష్టులు మరణమునందుట చేత నాకెంత మాత్రమైన సంతోషము కలుగున, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. కాబట్టే ప్రభువుకి ఏ ఒక్కటి కూడా నీ పాత జీవితంలో జ్ఞాపకంలోనికి రాకుండా ఉండాలి అంటే, ఒక్కటి కూడా ప్రభువుకి జ్ఞాపకంలోనికి రాకుండా ఉండాలంటే మనం ఇందాక చూస్తూ వచ్చాం, వాటన్నిటినీ విడిచిపెట్టాలి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నది ఏంటంటే పాపములన్నింటినీ విడచి అంటా ఉన్నాడు. తర్వాత మనం చూస్తూ ఉన్నాం, అతడు చేసిన అపరాధములు వాటన్నిటినీ కనుక నీవు విడిచిపెడితే, ప్రభువా నన్ను క్షమించు అంటే ఆయన నీ పాపాలకి అన్నడు కూడా జ్ఞాపకము చేసుకొనడు. లేని పక్షములో ఆ పాపాలే నిన్ను కప్పి నీకు బదులుగా నీ పాపాలు ఆయనకు కనబడుతూ ఉంటాయి. ఒకవేళ నువ్వు వాటిని విడిస్తే వాటిలో మరలా ఇదిగో నువ్వు అప్పుడు ఇది చేసావు కదా, అప్పుడు అన్నావు కదా, ఇప్పుడు ఇలా అన్నావు కదా, అలా ఏ ఒక్కటి కూడా జ్ఞాపకము చేసుకొనను అంటా ఉన్నాడు. ఏ ఒక్కటి కూడా, ఏ ఒక్క పాపమే కానీ,
ఏ ఒక్క దోషమే కానీ ఏ ఒక్క అపరాధమే కానీ నేను జ్ఞాపకము చేసుకొనను అంటూ అక్కడ అంటా ఉన్నాడు. ఎలా నీవు జీవించాలి, నీ జీవించాల్సినటువంటి విధానం ఏంటిదంటే నా కట్టడలను అనుసరిస్తూ నీతిగా నడుచుకో. నా కట్టడలను అనుసరిస్తూ నీతిగా నడుచుకో. ఎలా నీతిగా అంటే ఎలా నడుచుకోగలం, ఎలా నీతిమంతులం కాగలం అంటే మనము రోమీలకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయము చివరి వచనాన్ని గనక మనం చదివితే అక్కడ మనం ఎలా నీతిమంతులం అయ్యామో తెలుస్తుంది. అలా నీతిమంతులం అవటం ద్వారా నీతిమంతమైన జీవితాన్ని మనం జీవించగలం. 5వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ 7 విషయాలు ఉన్నాయి ఎలా నీతిమంతులం అవుతాం. రోమాపత్రిక 4వ అధ్యాయం చివరి వచనంలో ఒకటి ఉంటుంది. తర్వాత 5వ అధ్యాయంలో మనం చూస్తే మిగిలిన 6 ఉంటాయి. ఆ రీతిగా 7 విషయాలు అక్కడ మనం ఎలా నీతిమంతులంగా ఉండగలం అనేటువంటి విషయాలు అక్కడ ఉంటాయి. అంటే సమయం లేదు కాబట్టి నేను అది మిమ్మల్ని చదువుకోండి అని చెప్తా ఉన్నాను. కాబట్టి సమయం లేదు కాబట్టి చెప్తాను. నీతిమంతులుగా మనము నడుచుకోవటం ద్వారా ఆయన కట్టడలను అనుసరిస్తూ జీవించడం ద్వారా మనము ఆ రీతిగా మనము మన యొక్క అపరాధాలన్నిటి నుండి తుడిచిపెట్టబడిన వారమై పాపములన్నిటి నుండి క్షమాపణ పొందిన వారమై నిత్య జీవానికి మనము బ్రతికే వారంగా జీవము కలిగి జీవించే వారంగా మనం ఉంటామనేది చూస్తూ ఉన్నాం. 6వదిగా మనం చూద్దాం. సమయం అయిపోయింది. ఒక్క విషయం 1-2 నిమిషాలు మాత్రమే. 6వదిగా మనం చూద్దాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 26వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 26వ వచనంలో అక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది మరొకటి ఏంటంటే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 26వ వచనం. అదేదనగా 1000 మంది పురుషులలో నేను ఒకరిని చూస్తుని కానీ అంతమంది స్త్రీల్లో ఒకతను చూడలేదు. 26వ వచనం. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించున్నది ఒకటి నాకు కనబడను. ఏంటంట? మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించేది ఒకటి కనపడిందంట. అదేంటంట చూడండి. అది వలల వంటిదై ఉరుల వంటి మనస్సును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకొందురు కానీ పాపాత్ములు దాని వలన పట్టబడుదురు. పాపాత్ములు దాని వలన పట్టబడుదురు. కనుక మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏంటి ఆ స్థితి అంటే ఏంటి? అది మరణము కంటే దుఃఖము కలిగించేది ఏంటంటే అది వలల వంటిది. వలల వంటిది. వల ఏం చేస్తుందండి? వల ఏం చేస్తుంది? పట్టుకుంటుంది వలలు. తర్వాత ఇంకో ఏముంది? ఉరులు వంటివి. ఉరులు ఏం చేస్తాయి? మనల్ని ఆవరిస్తాయి. ఉరులు ఆవరిస్తాయి. తర్వాత ఇక్కడ ఏముంది? మనము అక్కడ ఇంకోటి మనం చూస్తే గనక వలలు, ఉరులు, తర్వాత ఉరుల వంటి మనస్సు, తర్వాత బంధకముల వంటి చేతులు కదా అండి. ఈనాడు మన జీవితాల్లో చాలామంది అలా ఉంటా ఉన్నారు. దైవ సేవకులు సహితం చెప్పాలంటే విచారం. దేవుని సేవకులని చెప్పుకుంటూ కూడా ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి జీవితానికి లోనయ్యేవారు ఉన్నారు. దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ కూడా ఇలాంటి దౌర్భాగ్యమైన జీవితానికి లోనయ్యేవారు ఉన్నారు. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త. ఒక విధంగా మరొక విధంగా మనం ఇక్కడ చూస్తే గనక స్త్రీ అంటే సంఘానికి సాదృశ్యం. స్త్రీ అంటే సంఘానికి సాదృశ్యం. ఈనాడు సంఘము కూడా అలాగే పట్టబడతా ఉంది. సంఘము కూడా అలా పట్టబడతా ఉంది. పై మెరుగులకు, పై తళుకులకు సంఘం ఈనాడు లోబడతా ఉంది. ఈ పై మెరుగులు ఒక నిజ సంఘటన ఏంటంటే పై మెరుగులు, పై తళుకులు చూసి తాను ఉన్నటువంటి సంఘాన్ని విడిచి ఒక వ్యక్తి వేరే పెద్ద సంఘానికి, పేరున్న సంఘానికి వెళ్ళాడంట. ఇది నిజంగా జరిగిన సంఘటన. ఒక దైవజనుడు చెప్తూ వచ్చాడు. పేరు చెప్పమంటే చెప్తాను. ఎడ్వర్డ్ విలియమ్స్ అనేటటువంటి ఆ యొక్క ఇవాంజలిస్ట్ చెప్పినటువంటి సంఘటన తన స్నేహితుని విషయం. అతడు అంతకుముందు ఒక సంఘానికి, చిన్న సంఘానికి వెళ్ళేవాడంట. తనెంతో ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నాడు. అయితే ఈ మధ్య కాలంలో తళుకులు, బెలుకులతో, మెరుపులతో కదా ఈనాడు సంఘాలు నింపబడతా ఉన్నాయి. సంఘాలు నింపబడతా ఉంటే వాటికి ఆకర్షించబడి అతను వెళ్ళాడంట.
కొంతకాలానికి అతని తండ్రి చనిపోయాడంట. అతని తండ్రి చనిపోయినప్పుడు ఫోన్ చేశాడంట. తాను ప్రస్తుతం వెళ్తూ ఉన్న సంఘ సేవకునికి ఫోన్ చేస్తే, నాకు ఖాళీ లేదు బ్రదర్, కావాలంటే బాక్స్ పంపిస్తాను, మీరే చేసుకోండి అన్నాడంట. కావాలంటే ఏం పంపిస్తాడంట? బాక్స్ పంపిస్తాడంట, మీరే చేసుకోండి అన్నాడంట. సరే, ఈ విషయమై ఆయనకి ఫోన్ చేశాడంట. తన స్నేహితునికి ఫోన్ చేసి, అన్నా అయ్యా జరిగిన పరిస్థితి ఇది విలియమ్స్, ఇట్లా జరిగింది అంటే అతను అన్నాడంట, నీవు పశ్చాత్తాపపడి క్షమాపణ కోరి నీవు ఇంతకుముందు ఏ సంఘానికి వెళ్ళావో ఆ సంఘానికి వెళ్ళి ఆ సేవకుని దగ్గర క్షమాపణ కోరి బ్రతిమాలు ఆయన చేత చేపించుకో. ఈనాడు అలా ఉన్న ఈ సంఘాలు, ఈనాడు తలుకులు మెరుపులు వీటితో మెరిపిస్తూ ప్రజల్ని మైమర్పిస్తూ వారిని నిత్య జీవం వైపు కాకుండా తమ వైపు ఆకర్షించుకుంటా ఉన్నారు. ఈనాడు ఎంత దౌర్భాగ్యం అంటే, సేవకుల చుట్టూ బౌన్సర్లు ఉంటా ఉన్నారు, సేవకుల చుట్టూ ఎస్కార్ట్ ఉంటా ఉంది. ఈనాడు ఆ దౌర్భాగ్యం మన సంఘానికి కూడా దాపురించింది. జాగ్రత్త. ఈనాడు బౌన్సర్లు పెట్టి తిరిగేటటువంటి వ్యక్తులు హెబ్రోన్లో ఏలుతా ఉన్నారు. జాగ్రత్త. ఆ దౌర్భాగ్యమైనటువంటి స్థితి మన స్థాయికి కూడా రాకుండా జాగ్రత్త పడదాం. మన స్థాయికి రాకుండా జాగ్రత్త పడదాం. కనుక ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈనాడు ఎలా ఉన్నావు? దైవ సేవకులంటే ఎలా ఉండాలి? తగ్గింపు కలిగి ఎవరొచ్చినా అందుబాటులో ఉండాల్సినటువంటి వ్యక్తులు. ఈనాడు పర్మిషన్ కావాలా? దైవ సేవకులంటే సెక్యూరిటీ కావాలా? నీకు చావంటే అంత భయమా? బౌన్సర్లు కావాలి, సెక్యూరిటీలు కావాలా? ఎంత దౌర్భాగ్యం అండి! ఎలాంటి స్థితికి దిగజారిపోతూ ఉందండి ఈ సంఘం. ఎలాంటి ప్రార్థనతో, కన్నీళ్లతో ఈ సంఘము నిర్మించబడిందో మీకు తెలుసా అండి? ఎంతమంది దైవ సేవకులు ఈ సంఘంలో కన్నీళ్లు కార్చారు. 1956 సంవత్సరంలో బల్ల ఆరంభించింది మొదలు ఎంతోమంది దైవ సేవకులు, అరవిందం గారు, సువర్ణరావు గారు, దేవసహాయం గారు, బీజేపాల్ గారు, ఇలా ఎంతోమంది దైవ సేవకులు, మిలాంగ్టన్ గారు, ఇలా ఎంతోమంది దైవ సేవకులు కన్నీరు కార్చారు. ఎంతోమంది దైవజనులు సంఘం కొరకు కన్నీరు కార్చారు. మన మధ్య మనకు పితరులు ఎంతోమంది కన్నీరు కార్చారు. కానీ ఈనాడు బౌన్సర్లతో, సెక్యూరిటీ కలిగినటువంటి వారితో ఈనాడు సంఘాలు నడిపించుకునే దౌర్భాగ్య స్థితికి వద్దండి. అలాంటి స్థితికి నీవు నేను దిగజారవద్దు. కనుక స్త్రీ సంఘానికి సాదృశ్యం. ఏం చేస్తూ ఉందంటే మనం ఇక్కడ చూస్తూ వచ్చాం. 3 విషయాలు మనం అక్కడ చూసాం కదా అండి. ఏంటిదంటే, అలల వల వంటిదిగా, ఉరుల వంటి మనస్సు, బంధకముల వంటి చేతి. జాగ్రత్త. సేవకులు సైతం ఈనాడు వ్యభిచారులైపోతూ ఉన్నారు. విశ్వాసులు సైతం ఈనాడు భ్రష్టులైపోతూ ఉన్నారు, వ్యభిచారులైపోతూ ఉన్నారు. జాగ్రత్త. ఎంతమందిని మనం అలా చూస్తా ఉన్నాం. కనుక నీవు నేను అలాంటి స్థితిలో ఉండకూడదని ఏంటంటే ఇక్కడ వ్రాయబడిన ఒక మాట మీరు గమనించండి. ఏంటంటే, మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించేది. సొలొమోను తన యొక్క జీవితం అంతటిని రంగరించి వ్రాసినటువంటి మాట, మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించే. కనుక ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, అట్టి స్థితి నుంచి నీవు నేను విడుదల చేయబడినటువంటి వారంగా మనం ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. చివరి మాట చదివి ముగిస్తాను. చూడండి, చివరి మాట ఏంటిది అంటే, లూకాసు వార్త 10వ అధ్యాయం 41వ వచనం. 7వదిగా లూకాసు వార్త 10వ అధ్యాయం 41వ వచనం. 10వ అధ్యాయం 41వ వచనం చూడండి. లూకాసు వార్త 10వ అధ్యాయం 41 తీస్తే చదవండి. అందుకు ప్రభువు, మార్తా, నీవు అనేకమైన పనుల గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. ఆ అవసరమైన దాన్ని విడిచిపెట్టి మార్త అనేక విషయాలు, అయ్యో ఇది యేసుప్రభువు వారు వచ్చారు, అది చేయాలి, ఇది చేయాలి, అలా చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని ఆశపడతా ఉంది. కానీ
మరి ఏం చేస్తూ ఉంది? మరి ఏం చేస్తూ ఉంది? యేసు పాదాల చెంత అది అవసరమైంది, అది అవసరమైంది. ఆ ఒక్కటి కాకుండా మనం ఏం చేస్తూ ఉన్నాం? మిగిలిన అన్నీ నెత్తిన పెట్టుకుంటా ఉన్నాం. ఆ ఒక్కటి తప్ప అవసరమైనది ఒక్కటే, అది దేవుని సన్నిధి. దాని గురించి ప్రభు ఏం రాశాడంటే, మరియా ఉత్తమమైన దానిని ఎన్నుకున్నది. మరియా ఉత్తమమైనదంట. ఏంటిది? అన్నిటికంటే ఉత్తమమైనది దేవుని సన్నిధి. అవసరమైనది మాత్రం అదొక్కటే. పైన 6 విడిచిపెట్టాల్సినవి, ఈ 7వది మాత్రం కలిగి ఉండాల్సింది. కనుక ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుడు తన దాసుల విషయమై ఎలాంటి వైఖరి కలిగి, ఎలాంటి జాగ్రత్త కలిగి ఉంటా ఉన్నాడు, ఎలాంటి హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు అనేది మనం చూస్తూ వచ్చాం. ఇంకో అంశానికి వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. 7 విషయాలు ఉన్నాయి. 7ట్లో 2వ అంశం మాత్రమే మనం చూస్తూ వచ్చాం. తన దాసుల విషయమై దేవుడు కలిగినటువంటి జాగ్రత్తలు 2వ విషయం మాత్రమే మనం చూస్తూ వచ్చాం. కనుక ప్రియ సహోదరుడా, ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని, ఒకవేళ ఎక్కడ మనం ఉండకూడని మన జీవితాల్లో ఉన్నాయో, లేదా ఉండాల్సింది ఉండకుండా ఉందో, మనల్ని మనం వ్యక్తిగతంగా పరీక్షించుకొని ప్రభు చెంత క్షమాపణ కోరి